ఎందుకురా అంత టెన్షన్ పడుతున్నావు? నచ్చితే యాక్సెప్ట్ చేస్తుంది, లేదా నో అంటుంది. ఏంట్రా మామ, ప్రపోజ్ చేసేది నువ్వు, టెన్షన్ పడేది నువ్వు, అనేది నన్న. మామ నీకు తెలుసుగా నేను టెన్షన్ పడుతున్నప్పుడు ఇలా చేస్తానని. నువ్వు కూడా నన్ను అలా అంటావేంట్రా? ప్యాక్ కొట్టేసేద్దాం, సెట్ అయిపోతా. అదిగో మా అమ్మాయి. మీకు తెలుసో లేదో, మిమ్మల్ని నేను 1 month నుండి ఫాలో అవుతున్నాను. సో కొంటె చూపని దొంగ చూపులు చూస్తాడంట్రా యదవ్వా. నా ట్రయల్స్ ఏదో నేను వేసుకుంటున్నాను. డైరెక్టర్ గారు మీరు సాంగ్ వేసుకోండి. కొంటె చూపుతో నీ కొంటె చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే, చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. ఐ లవ్ యూ. ఇడియట్, ఎవడైనా స్మోక్ చేసి వచ్చి ప్రపోజ్ చేస్తారా? పక్కకు జరుగు. ఏదో ఐడియాలన్నీ ఇస్తావు యదవా. ఫ్యాగ్ అంట ఫ్యాగ్. చిదినమ్మ జీవితం. మామ అబ్బా, పిల్ల వెళ్ళిపోతుందిరా. షట్. పిల్ల మిస్ అయిపోయిందిరా. హలో మామ, ఎక్కడున్నారా? రూమ్లో ఉన్నారా? చెప్పు. ఒక చిన్న హెల్ప్ మచ్చా. దీని అమ్మ అవసరం ఉన్నప్పుడే ఫోన్ పనిచేయదారా? మళ్ళీ ఇంకోసారి చేద్దాం. 984806565606. ఈ కొడుకు కావాలని కట్ చేస్తున్నాడు. ఏం చేద్దాం ఇప్పుడు? ట్రై చేసి చూద్దాం. మెసేజ్ చేద్దాం. ఏదో మెసేజ్ వచ్చింది. 4 PM at ఉమెన్స్ కాలేజ్.
చెప్పు మచ్చా, ఏదో హెల్ప్ అన్నావు. ఫోన్ కట్ చేసావా మరి? సిగ్నల్ ప్రాబ్లం రా. ఇప్పుడు ఓకేనా సిగ్నల్స్? నీకోసం సిగ్నల్ టవర్ అయినా ఎక్కి మాట్లాడతారా? ఏంటి మామ నీ ప్రాబ్లం? నేను ఒక మెసేజ్ పంపాను, చూసావా? ఆ అమ్మాయి పేరు నెంబర్ చెప్పరా. నీ డీటెయిల్స్ ఆ అమ్మాయికి పంపించాను, నువ్వు వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొని వచ్చేయి. ఆ బ్యాగ్ నాకు చాలా ఇంపార్టెంట్, తొందరగా వెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొని రా. బాయ్. ఆర్ యూ కార్తిక్? మీరు? ఐమ్ షదా, ఇదిగోండి బ్యాగ్. ఓకే. ఏ షదా, హా, ఏ కప్ ఆఫ్ కాఫీ. నేను స్ట్రేంజర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను. పేరు కార్తిక్, హైట్ 5'10", వెయిట్ 70. సాటర్డే పార్టీ, మండే బ్యాక్ టు వర్క్. ఐ లవ్ బ్లూ. మరి పోతే ఒక స్ట్రేంజర్లా కాకుండా ఒక ఫ్రెండ్లా అడుగుతున్నా. యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నాను, ఇప్పుడు బిజీ ఉన్నాను, టైం లేదు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. చెప్పమ్మా. బ్యాగ్ సంగతి పక్కన పెట్టు. అమ్మాయి ఉంది మామా, అసలు మాటల్లో చెప్పలేను రా ఆమె గురించి. ఎవరైనా మాట్లాడితే చెవులతో వింటాం రా, కానీ ఈ అమ్మాయి మాట్లాడితే కళ్ళతో వినాలనిపిస్తుంది రా. ఆమె పెదాలు చూస్తూనే ఉంటాం రా. ఆమె కళ్ళు హై వోల్టేజ్ బల్బ్స్ రా, వాటిని చూస్తుంటే చాలు ఒళ్ళు మొత్తం నరాలు జివ్వుమనేలా షాక్ కొడుతుంది రా. మొత్తానికి చెప్పాలంటే స్విస్ బ్యాంక్లో దాచిపెట్టినా సరిపోయినంత అందంగా తనది. నీ అబ్బా తన నెంబర్ అర్జెంటుగా పంపించురా. బాయ్. మెసేజ్ చేయాలా వద్దా చేసేస్తే అయిపోద్దులే, పడి ఉంటుంది అలా. పదే పదే నీ తోడు కోరుకున్న చిన్ని గుండె కుప్పి గంతులేసిందే. 16 ఈడులోన ఆడపిల్ల నీడ కూడా వేల రంగులుంటుందే. ఇదే నిజం అనేలా నీతో ఇలాగే సాగని. గుండెని నమ్మని నువ్వు నా తోడని, జన్మలే దాటుతూ వచ్చిన చూడని, నిస్తమై తాకని నన్ను నీ నీడని, అల్లరే చెయ్యని ఈడని. ఓ ఓ ఓ ఓ గుండె తేలికయ్యిందే. నీతో ఇవే క్షణాలు జీవితాన ఉండిపోతే జన్మకింక చాలందే. నిజాలిలా ఇవాళే నీలా నా తోడు చేరనే. మంచులా మారని ఇప్పుడి దారిని, కళ్ళతో చూడని పువ్వులా వానని, వెన్నెతో చేసిన వెన్నెలా బొమ్మని, గుప్పెడు గుండెలో దాచని. చాలా రోజుల నుండి క్వశ్చన్ చెప్పాలనుకుంటున్నాను. చెప్తే ఏమంటావో అని భయం, చెప్పకపోతే ఏమవుతుందో అని బాధ. ఈరోజే ఎందుకు చెప్తున్నానంటే 24 years బ్యాక్ నా దేవత పుట్టింది. సో ఐ లవ్ యూ. ఎస్ సార్ నో, ఏదో ఒకటి చెప్పు. ఎప్పుడైనా ఓకే, నోని మాత్రం చెప్పకు. కొంచెం టైం కావాలి అను. మై నీస్ ఆర్ పెయినింగ్.
ఇన్ని డేస్ ఫ్రెండ్షిప్ అన్నావు, కొత్తగా ఇదేంటి? బూతులున్న సినిమా హిట్ అవుతుందేమో కానీ బీపులున్న సినిమా ఎప్పుడూ హిట్ అవ్వదు. అలానే ఫ్రెండ్షిప్ లేని లవ్ ఎప్పుడు ఫ్లాపే. సైలెంట్గా ఉండే నేను వైలెంట్గా మారాను. ప్రేమంటే ఫిల్మ్స్లో చూసే ఫీలింగ్ అనుకున్నాను, బట్ ఇప్పుడు అర్థమైంది అది గుండెల్లో ఉండే వైబ్రేషన్స్. లోకంలో ఇంతమంది ఉండగా నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసావు? నిన్నే ఎందుకు లవ్ చేశానంటే ఆఫీస్లో పడుకున్నా నువ్వే, బెడ్ పైన తింటున్నా నువ్వే, షవర్ కింద స్నానం చేస్తున్నా నువ్వే. ఈ 3 ప్లేస్లలో గుర్తొచ్చేదే లవర్. అక్కడెక్కడో కాదమ్మా, పక్కకు వచ్చి నిల్చోవే తల్లి. ఈడియట్, నీ సెకండ్ టైం గా ప్రపోజ్ చేయడం. నేనా సెకండ్ టైమా? చీ, మీ అబ్బాయిలంతా ఇంతే, అన్ని అబద్ధాలు చెప్తారు. నేనెప్పుడు చెప్పానా తల్లి? స్మోక్ చేస్తూ వచ్చి ప్రపోజ్ చేసింది నన్నేరా ఈడియట్. అప్పుడు నీ కళ్ళు తప్ప నేనేం చూడలేదే తల్లి. నీ ఫేస్ చూసింది కూడా కాలేజ్ దగ్గర ఫస్ట్ టైం. ఇంతకీ పడిపోయావా లేదా? మీ అమ్మాయిలంతా ఇంతేనా తల్లి, రెస్పాన్స్ ఇవ్వరు, అన్నీ మేమే ఊహించుకోవాలి. ఇంకేముంది, కథ కంచికి మనం ఇంటికి.